శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచరాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి. అయితే మీనరాశి అందే శుక్రుడు ఉచ్చపొందుతూ ఉంటాడు. మరి ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఈ శుక్రుడు వారి యొక్క జన్మజాతకంలో ఉన్న బలాన్ని బట్టి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి, వివాహపరంగా భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం, అలాగే సడన్గా వచ్చే అదృష్టం, సంపద, స్త్రీల యొక్క సౌభాగ్యం, అన్నదమ్ములతో ఉన్నటువంటి అనుబంధం, ఇవన్నీ కూడా ఈ మీనరాశి వారికి శుక్రుడు వారి జన్మజాతకంలో ఉన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత సక్సెస్ఫుల్గా, ఆర్థిక పరంగా అన్ని సౌకర్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చాలా వరకు దీనస్థితి, హీనస్థితి కనబడుతూ ఉంటుంది. మరి శుక్రుడు ప్రస్తుతం ఈ రాశి వారికి 6వ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది ప్రధానంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ,
వృత్తిపరంగా మీ కొలీగ్స్తో కానీ అంటే ప్రధానంగా స్త్రీలతో విరోధం అన్నది ఏర్పడుతుంది. అయితే కొద్దిగా అధికార హోదా ఉన్నటువంటి కొద్దిగా డామినేటెడ్ చేస్తున్నటువంటి స్త్రీలతో కానీ, అదే మీరు స్త్రీ అయి ఉంటే మీ అత్తవారితో కానీ, ఉద్యోగంలో మీ బాస్తో కానీ విరోధాల కారణంగా కొంతవరకు చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒక విధమైన అనారోగ్యానికి కూడా ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. అందుకని సాధారణంగా ఈ రాశివారు ఎవరితో కూడా విరోధం పెట్టుకోకుండా కొంతవరకు సర్దుకుపోవడం మంచిది. అయితే ఆగస్టు 1వ తారీఖు తర్వాత శుక్రుడు సప్తమ స్థానంలోకి రాస్తున్నాడు. అది ఒక విధంగా శుక్రుడికి నీచ స్థితి అయినా సప్తమ స్థానంలో వచ్చినటువంటి శుక్రుడు రాశిని వీక్షించడం వలన కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. అలాగే కొన్ని సమస్యలు పరిహారం అవుతాయి మీకు. అంటే కోర్టు పరంగా సమస్య ఉన్నా, వైద్యపరంగా అనారోగ్య సమస్య ఉన్నా వాటి నుంచి కొంతవరకు మీరు కోలుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి శని నీచలోకి వచ్చాడో శుక్రుడికి మిత్రుడైనటువంటి శనితో చూడబడుతున్నాడు. సో ఇది ఎలా ఉంటుందంటే స్త్రీలకి కొంతవరకు అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఏదన్నా నీచలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఒక రాశికి అంటే ఒక రాశ్యాధిపతికి శత్రువుగా ఉన్నటువంటి గ్రహం కొన్ని సందర్భాల్లో మంచి ఫలితం ఇవ్వాలంటే ఈ విధంగా ఏంటంటే ఈ కేంద్రంలో శుక్రుడు రావడం జరిగింది. ఒక విధంగా ఒక పంచమహాపురుష యోగం లాంటిది. అంటే నీచపడినప్పుడు అయితే ఇవ్వడు, కానీ నీచభంగ రాజయోగం లాంటిది జరిగినప్పుడు కొన్ని మంచి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ప్రధానంగా వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు కొంత పరిష్కారం అయినట్టయి మళ్ళా ఎడబాటు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకన్నా మధ్యవర్తులు మీ యొక్క విషయంలో దూరి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగజేయడం లాంటి విభేదాలు కనబడుతున్నాయి. అయితే ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. సెప్టెంబర్ 2 తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలోకి వస్తాడు. అది స్వక్షేత్రం అవటం వల్ల మీకు సప్తమానికి ధనస్థానం అవటం వల్ల చాలా సమస్యలు, అటు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీకు పరిహారం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మీనరాశి వారు ఇంచుమించుగా సెప్టెంబర్ 2వ తారీఖు వరకు ఏదైనా కొత్త వారితో పరిచయం ఏర్పడినప్పుడు వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా, స్నేహం పెంచుకున్నా, వాట్సాప్ మెసేజ్లు పెట్టుకున్నా, ఫేస్బుక్లో పరిచయమైనా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే ఒక తక్కువ స్థాయి వారితో మోసపోయే అవకాశం ఉంది. అది మగవాళ్ళకి వర్తిస్తుంది, అబ్బాయిలకి వర్తిస్తుంది. కాబట్టి చాలా వరకు మీరు ఈ పరిచయాలు పెంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. పెళ్లి సంబంధాల విషయంలో కూడా 1-2 సార్లు పరిశీలించే బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని కమిట్మెంట్ అవ్వాలి తప్ప తొందరపడి వివాహ ప్రయత్నాల్లో సంబంధం నిశ్చయించుకున్న తర్వాత ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు స్త్రీల విషయంలో, ధన విషయంలో సెప్టెంబర్ 2 వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల, ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ, అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారంటే కలవ పువ్వులు అని కూడా అంటారు. వాటితో
ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పూలతో అర్పించడం, వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పూలని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం ఈ విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్కచెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాల్సి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి, 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఈ చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్ళికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడి యొక్క దోష పరిహారం అవుతుంది. అందువలన ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.